ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో మనం ఏంటి అనంటే మన ఛానల్ నేమ్ అని కానివచ్చు అండ్ మన వీడియోస్ కానివచ్చు సెర్చ్ చేస్తుంటే చాలా వరకు అయితే రావన్నమాట, టాప్లో చూపించవన్నమాట. సో అందరూ కూడా టెన్షన్ అయిపోతూ ఉన్నారు. సో దీని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి అయితే అడిగారు. సో ఈ వీడియోలో అయితే నేనైతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ క్లియర్ కట్గా చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అండ్ మీరు అడగొచ్చు, బ్రదర్ మరి మీరు చెప్పే ట్రిక్స్ అనేది వర్క్ అవుతాయా లేదా, అసలు ముందు మీ ఛానల్ ఏ స్థితిలో ఉంది చెప్పండి అని చెప్పేసి కొంతమందికి అయితే డౌట్స్ వస్తాయి. అండ్ ఒకసారి ఇక్కడ మీకు కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తున్నాను, ఇక్కడ మీకు స్క్రీన్లో చూడొచ్చు. అండ్ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైనా సరే, మీరు అంతగా కావాలి అని అంటే మీ ఫ్రెండ్ మొబైల్ అయినా సరే ట్రై చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి మధు రాక్ టెక్నాలజికల్ కదా. మధు రాక్ అని స్పేస్ ఇచ్చి టీ అనే లెటర్ కొడితే ఆటోమేటిక్ కింద సజెషన్ పేజ్లో మధు రాక్ టెక్నాలజికల్ అని చూపిస్తుంది. అండ్ అట్లాగే మీరు ఏ వీడియో అయినా సరే, ఇప్పుడు నేను చాలా వీడియోస్ చేశాను కదా. సో గూగుల్ యాడ్సెన్స్ గురించి నేను ఏమన్నా తెలుసుకోవాలనుకోండి, గూగుల్ యాడ్సెన్స్ బై మధు రాక్ అని చెప్పి సెర్చ్ చేస్తే నా వీడియో వస్తుంది. అండ్ గూగుల్ యాడ్సెన్స్లో బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఎట్లా యాడ్ చేయాలి, ఓకేనా. సో గూగుల్ యాడ్సెన్స్ బ్యాంక్ డీటెయిల్స్ బై మధు రాక్ అని కొడితే నా వీడియో వచ్చేస్తుంది. అండ్ ఇంకా రిలేటెడ్ మామూలుగా నేను పేటిఎం కేవైసీస్ గురించి చెప్పేవాడిని. సో పేటిఎం కేవైసీ బై మధు రాక్ అని సెర్చ్ చేసినా కానీ నా వీడియోస్ వస్తున్నాయి. సో ఇక్కడ మీకు ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను ఇట్లా సెర్చ్ రిజల్ట్లో ఎట్లా రాబట్టుకున్నాను నా ఛానల్ అండ్ నా వీడియోస్ని అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అసలు మీకు ఏమైతే అర్థం కాదు. సో లాస్ట్ వరకు చూడండి, నేను చెప్పే టిప్స్ అనేది యూజ్ చేయండి. ఖచ్చితంగా మీ వీడియోస్ అయితే మంచి బెటర్మెంట్ అయితే వస్తుంది, అంటే టాప్లో రావటం అండ్ మీ ఛానల్ కూడా టాప్లో అయితే వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాం. దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై కోకో లెమన్ కిడ్స్ షో. గైస్, ఈ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఛానల్లో మనకి ఎక్కువ వచ్చేసరికి కిడ్స్ కు సంబంధించిన ఛానల్ అనమాట. అంటే ఈ మనకి ఆల్ఫాబెటిక్స్ ని ఐడెంటిఫై చేయటం అండ్ ఫ్రూట్స్ ని ఐడెంటిఫై చేయటం, యానిమల్స్ ని ఐడెంటిఫై చేయటం, సో ఇట్లా ఉంటాయి అనమాట. సో కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి వీళ్ళు ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో మనకి మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ గ్లవ్ వేసుకొని మనకి ఫన్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో అదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తో వీళ్ళు చిన్నపిల్లల్ని అయితే ఎంటర్టైన్ చేస్తారనమాట. సో చూడండి, ఖచ్చితంగా మీకైతే ఒక యూనిక్ కంటెంట్ ఇది. చాలా మంది అయితే ఇట్లాంటి ఛానల్స్ పెట్టడానికి భయపడుతుంటారు, వ్యూస్ వస్తాయా రావా అని చెప్పేసి. సో అట్లాంటి భయం ఏం లేకుండా వీళ్ళు ఏంటి అని అంటే ఈ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారనమాట. సో కొంచెం మనం కూడా సపోర్ట్ ఇస్తే వీళ్ళకి కూడా ఒక మంచి లెవెల్ అయితే వస్తుంది యూట్యూబ్ లో. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఎనేబుల్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు మన ఛానల్ అనేది అండ్ మన వీడియోస్ అనేది సెర్చ్ రిజల్ట్లో ఎందుకు రావట్లేదు అనే విషయం గురించి అయితే తెలుసుకుందాం. సో అదేంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ అనేది యూనిక్ నేమ్ లేదన్నమాట. యూనిక్ నేమ్ అంటే అందరు పెట్టే పేర్లు పెడుతున్నారు. అంటే లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అనే ఛానల్ ఉంది కదా, ప్రసాద్ అన్నది. సో ఆయన నేమ్ కాపీ కొట్టేస్తున్నారు. ఇప్పుడు మీ పేరు, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి నా పేరు మధు కదా, మధు టెక్ ఇన్ తెలుగు అని పెడుతున్నారు అండ్ మధు టెక్నాలజికల్ అని పెట్టేస్తున్నారు. సో ఇట్లాగా మీరేంటి అని అంటే ఆ పేర్లు కాకుండా యూనిక్గా ఉండాలి, మీ పెట్టే పేరు ఏదైతే ఉందో యూనిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి మధు రాక్ టెక్నాలజికల్, అసలు మీనింగ్ అయితే ఉందా? మీనింగ్ ఏమి ఉండదు. మధు అనేది ఒక పేరు, రాక్ అనేది ఒక మ్యూజిక్ అండ్ టెక్నాలజికల్ అనేది అసలు మీనింగ్ లెస్ అనమాట, ఓకేనా. సో ఇట్లాగే నేనేంటంటే ఒక మీనింగ్ లెస్ యూనిక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, మధు రాక్ టెక్నాలజికల్. ఇవన్నీ కూడా నా టేస్టెస్ అనమాట. అంటే మధు రాక్, మధు అనేది నా నేమ్ అండ్ రాక్ అనేది నా ఫేవరెట్ మ్యూజిక్ అండ్ టెక్ అంటే నాకు చాలా ఇష్టం, లాజికల్గా ఆలోచించడం అంటే నాకు చాలా ఇష్టం. సో మొత్తాన్ని కలిపేసి మధు రాక్ టెక్నాలజికల్ అని చెప్పేసి నేను నా ఛానల్ నేమ్ పెట్టాను. అండ్ చాలా మంది కూడా మీ ఛానల్ నేమ్ ఏంటి బ్రదర్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో దానికి అర్థం ఇదన్నమాట. సో మీకు ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నాను. అండ్ అట్లాగే మీరు ఇంకొక ఛానల్ నేమ్ చెప్తా చూడండి, లావణ్య ఎరీనాస్ వరల్డ్ అని చెప్పేసి. సో సెర్చ్ చేయగానే వెంటనే మనకు వచ్చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎందుకు వచ్చింది అని అంటే యూనిక్ నేమ్ అనమాట. లావణ్య అనేది ఒక పర్సన్ నేము, ఎరీనా వరల్డ్ అనేది ఆమె సొంతగా డిజైన్ చేసుకుంది, అంటే అట్లా ఉంటే పేరు బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించారనమాట. సో అట్లాగే మీరు కూడా ఏంటి అని అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి టైటిల్ అనేది పెట్టండి. సో చాలా మంది నన్ను టైటిల్స్ సజెషన్స్ అయితే అడుగుతున్నారు. సో నేను అంతగా సజెషన్ అయితే చేయలేను గాయస్, కొంచెం అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే నేమ్ అనేది ఏదైతే ఉందో అది ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఆ నేమ్ అనేది సెర్చ్ చేస్తే ఆ నేమ్ మీద ఛానల్స్ ఉన్నాయి అని అనుకోండి. సో దానికి కొంచెం మోడిఫికేషన్స్ చేసుకొని కొంచెం నేమ్ అనేది వేరేది పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మీ ఛానల్ సెర్చ్ రిజల్ట్లో రాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మీ నేమ్ అనేది, అంటే మీ ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండకపోవటం, ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీనింగ్లెస్ టైటిల్స్ పెడతారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇవి రియల్మీ బడ్స్ 2 ఇయర్ ఫోన్స్ అనమాట. సో చాలా మంది ఏం పెడతారంటే మై ఫస్ట్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అని పెడతారు. సో మై ఫస్ట్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ కదంటే ఇప్పుడు
యాజ్ ఎ వ్యూవర్ ఇప్పుడు నేను ఒక వ్యూవర్ అనమాట. నేను రియల్‌మీ బడ్స్ 2 ఇయర్ ఫోన్స్ సంబంధించిన రివ్యూ చూడాలి. సో అప్పుడు నేనేం చేస్తా, మై ఫస్ట్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్స్ అని టైప్ చేస్తానా, లేకపోతే రియల్‌మీ బడ్స్ 2 ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తాను. సో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మై ఫస్ట్ ఫోన్, మై ఫస్ట్ వీడియో అండ్ మై ఫస్ట్ వ్లాగ్ ఇట్లాంటివి ఏం టైప్ చేయవద్దు. ఓకేనా? సో కొంచెం మీనింగ్‌ఫుల్ ఉండాలి టైటిల్స్. సో అది మీనింగ్‌ఫుల్ లేకపోవటం వల్ల కూడా మీకు ఏంటి అనంటే మీ ఛానల్‌లోకి సంబంధించిన వీడియోస్ కానివచ్చు, మీ ఛానల్ కానివచ్చు సెర్చ్ రిజల్ట్‌లో రాదనమాట. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అనంటే మీ ఛానల్‌ని ఎక్కువ సెర్చ్ చేయకపోవడం అనమాట. సో సెర్చ్ చేయకపోతే మనకేంటి అనంటే మనకి సెర్చ్ రిజల్ట్‌లో రాదనమాట. సో ఇవన్నమాట మీ ఛానల్ అనేది సెర్చ్ రిజల్ట్‌లో రాపోవడానికి మెయిన్ రీజన్ అనేది. సో ఇప్పుడు మన ఛానల్ నేమ్ కానివచ్చు, మన వీడియోస్ కానివచ్చు సెర్చ్ రిజల్ట్‌లో ఎట్లా రాబట్టుకోవాలి అనే టాపిక్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడతాను. సో అదేంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ నేమ్ అనేది యూనిక్‌గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇందాక చెప్పినట్టుగానే యూనిక్‌గా పెట్టుకోండి నేమ్ అనేది. అప్పుడు మీకేంటి అనంటే యూనిక్ ఛానల్ ఉంటది కాబట్టి నేమ్ అనేది రిపీటెడ్‌గా సెర్చ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని. సో రిపీటెడ్‌గా సెర్చ్ చేస్తే ఏమవుతదంటే మీ ఛానల్‌కి సంబంధించి టాప్‌లో చూపిస్తదనమాట. ఎందుకు టాప్‌లో చూపిస్తది సెర్చ్ చేయటం వల్ల అని మీకు డౌట్ రావచ్చు. అదేంటి అనంటే యూట్యూబ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఎవరైనా సరే ఎక్కువ సార్లు ఒక టైటిల్‌ని సెర్చ్ చేస్తున్నారు అని అనుకోండి, యూట్యూబ్ ఏం చేస్తదంటే అది పీపుల్స్‌కి చాలా యూజ్ అవుతుంది. సో అందువల్ల ఎక్కువ సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి దాంట్లో కొన్ని వర్డ్స్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా రిమైనింగ్ వర్డ్స్ అనేది యూట్యూబ్ సజెస్ట్ చేస్తదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి నా ఛానల్ ఉంది. నా ఛానల్‌ని చాలా మంది సెర్చ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ఫాలో అవుతుంటారు. సో దీనివల్ల ఏమవుతదంటే మధు రాక్ అని స్పేస్ ఇవ్వగానే వెంటనే మనకి టెక్నాలజికల్ అని కింద సజెషన్స్‌లో చూపిస్తదనమాట. ఎందుకు చూపిస్తుంది అనంటే చాలా మంది ఈ ఛానల్‌ని సెర్చ్ చేస్తున్నారు. సో దీంట్లో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి యూట్యూబ్ ఏం చేస్తదంటే మధు రాక్ అని స్పేస్ ఇవ్వగానే సజెషన్ కింద నా ఛానల్ నేమ్ పెడతదనమాట. మధు రాక్ టెక్నాలజికల్ అని చెప్పేసి వెంటనే దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తారనమాట. సో మీరేం చేయాలి అనంటే మీరు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ ఛానల్ నేమ్ అనేది రిపీటెడ్‌గా సెర్చ్ చేసి ఓపెన్ చేయమనండి. మళ్ళీ క్లోజ్ చేయమని, సెర్చ్ చేసి ఓపెన్ చేయమని, మళ్ళీ క్లోజ్ చేయమనండి. అట్లాగే రిపీటెడ్‌గా సెర్చ్ చేస్తే ఏమవుతదంటే మీ ఛానల్ అనేది టాప్‌లోకి వస్తదనమాట. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అనంటే టైటిల్స్. సో ఈ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మీనింగ్‌ఫుల్ ఇవ్వండి. అండ్ చాలా మంది ఏం చేస్తారంటే తెలుగులో టైటిల్స్ ఇస్తారు. సో తెలుగులో టైటిల్స్ ఇవ్వటం వల్ల మీ వీడియోస్ అయితే సెర్చ్ రిజల్ట్‌లో అయితే రావు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో మరి ఆల్రెడీ ఈ స్వాతి అగ్రికల్చర్ కానివ్వచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది ఉంటారు. సో వాళ్ళ ఛానల్స్ వస్తున్నాయి కదా బ్రదర్, మరి మావెందుకు రావు అని అంటే వాళ్ళవి ఆల్రెడీ పాపులర్ అయిన ఛానల్స్ అనమాట. స్వాతి అగ్రికల్చర్ అని కొడితే ఆటోమేటిక్‌గా తనకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆల్రెడీ పాపులర్ అయిన ఛానల్ ఆ ఛానల్ అనేది. సో పాపులర్ అవ్వటం వల్ల మాత్రమే సెర్చ్ రిజల్ట్‌లో టాప్‌లో పెడుతున్నారనమాట. సో ఎవరైనా సరే తెలుగులో టైప్ చేయరు. ఎవరైనా సరే ఇంగ్లీష్‌లో మాత్రమే టైప్ చేస్తారు. సో మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో టైటిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఇంకొక సజెషన్ ఇస్తా చూడండి. ఇప్పుడు మీరు ఏ టాపిక్ గురించి అయినా సరే, ఇప్పుడు ఏ టాపిక్ ఎందుకు రియల్‌మీ బడ్స్ గురించే మాట్లాడుకుందాం. సో వీటికి సంబంధించి మీరు అన్బాక్సింగ్ వీడియో చేశారనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీటికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో చేశారనుకుందాం. సో మీరేం చేయాలి అనంటే టైటిల్ ఇచ్చే ముందు యూట్యూబ్‌లో ఒకసారి సెర్చ్ చేయండి. రియల్‌మీ బడ్స్ 2 అన్బాక్సింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు టాప్ 10లో వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకి టాప్ 1లో వచ్చిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేసి మీ ఛానల్‌లో మీ వీడియోలో వేసేసుకోండి. కొంతమంది ఏంటి అనంటే టైటిల్ ఎండింగ్‌లో బై మధు రాక్ అండ్ బై సాయి కృష్ణ అండ్ బై ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని ఇట్లా కొన్ని మెన్షన్ చేస్తారనమాట. అట్లాంటి ఛానల్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్‌గా ఉండండి. బై అనేది ఉంచేసి రిమైనింగ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మీ ఛానల్ నేమ్ పెట్టుకోండి. ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చేసరికి మీరేంటి అనంటే మీ ఛానల్‌కి సంబంధించి ఒక కీవర్డ్ తయారు చేసుకోండి. సో కీవర్డ్ తయారు చేసుకోవాలి అనంటే హెచ్‌సిఓ ఇవేమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏం లేదు, మీరు అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో పక్కన బై అని స్పేస్ ఇచ్చి మీ ఛానల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ నేమ్ మధు రాక్ టెక్నాలజికల్ కదా, నేనేంటంటే సింపుల్‌గా మధు రాక్ అని పెట్టేశాను. సో మీరు చూడండి, ఏ వీడియో కావాలన్నా కానీ ఇప్పుడు నేను కాపీరైట్ బై మధు రాక్ అని సెర్చ్ చేస్తే నా వీడియోస్ వస్తాయి. అంటే కాపీరైట్ గురించి చేసిన వీడియో మాత్రమే వస్తదనమాట టాప్‌లో. అదేంటి అనంటే నా ఛానల్‌కి సంబంధించిన కీవర్డ్ మధు రాక్ అయిపోయింది. ఓకేనా? అండ్ జియో5 బై మధు రాక్ అని కొడితే జియో5 3కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో వస్తది. అండ్ ల్యాప్టాప్ బై మధు రాక్ అని కొడితే నా ల్యాప్టాప్‌కి సంబంధించిన వీడియో వస్తది. అండ్ పీసీ బై మధు రాక్ అని కొడితే నా పీసీకి సంబంధించిన వీడియో వస్తది. సో ఇట్లాగ మీరేంటంటే ఒక యూనిక్ ఒక కీవర్డ్ అనేది తయారు చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏదైనా వీడియో చేశారనుకోండి, ఇప్పుడు జియో5 3కి సంబంధించి ఒక వీడియో చేశారు. సో నేను ఒక ఛానల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
సో జియో53 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ బై లావణ్యాస్ ఎరీనా వరల్డ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు ఏంటి అంటే అట్లాంటి కీవర్డ్ ఇచ్చారనుకోండి, కీవర్డ్ ఇస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన జియో53 బై లావణ్యాస్ ఎరీనా వరల్డ్ అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆ ఛానల్కి సంబంధించిన వీడియోస్లో జియో53కి సంబంధించిన వీడియో అనేది టాప్లో పెడుతుంది అనమాట. సో యూట్యూబ్ అనేది మనకి ఇట్లాగా ఆప్టిమైజ్ చేస్తుంది మన ఛానల్ని, ఓకేనా. సో ఈ రకంగా మీరు ఏంటి అని అంటే మీ ఛానల్ని కానివచ్చు అండ్ మీ వీడియోస్ని కానివచ్చు టాప్ లిస్ట్లోకి అయితే తీసుకొని రావచ్చు అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నేను చెప్పిన ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను మీకు ముందే ప్రూఫ్స్ అయితే చూపించాను, అవి వర్క్ అవుతున్నాయి కాబట్టి మీకు అయితే చెప్తున్నాను. అండ్ ఇంకోటి గాయస్, ఏదైనా సరే నా మీద నేను టెస్ట్ చేసుకుంటాను, నాకు వర్క్ అయితే మాత్రమే మీ దాకా తీసుకొస్తా, ఓకేనా. సో ఇది నేను మీకు ఫైనల్గా చెప్పదలుచుకుంది అయితే. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ టాపిక్ గురించి చేయడానికి నేను ఆల్మోస్ట్ 75 డేస్ దాకా అయితే వర్క్ చేశాను. సో అసలు ఈ టాపిక్ అనేది నేను 75 డేస్ వెనకే చేయాల్సింది, కానీ ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది నేనేంటి అని అంటే కొన్ని వెబ్సైట్ అండ్ కొన్ని ఆర్టికల్స్లో అయితే చదివాను. సో ఫైనల్గా నేనేంటి అని అంటే నేను నా ఛానల్కి అప్లై చేశాను, పర్ఫెక్ట్గా వర్క్ అయింది. సో 75 డేస్కి సంబంధించిన నా కళ ఫైనల్గా అయితే నెరవేరిందనమాట. సో అది నాకు నెరవేరిందని చెప్పేసి నేను మీకు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి నేను జస్ట్ ఒక 400 లైక్స్ మాత్రమే టార్గెట్ ఇస్తున్నాను. అది చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అండ్ నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది. అండ్ ఇట్లాగే మీకోసం మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈజ్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.